మన రాజ్యాంగంలో ఎన్నో కీలకమైన నిబంధనలున్నాయి. అందులో ఒకటి ఆర్టికల్ 92. దీని గురించి చాలా అరుదుగా వింటుంటాం, కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో నిష్పాక్షికతను కాపాడటానికి ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అసలు ఈ ఆర్టికల్ కదేంటో, దాని ప్రాముఖ్యత ఏంటో వివరంగా చూద్దాం. ఒక క్షణం ఆలోచిద్దాం. ఏదైనా ఆటలో రిఫరీ ఒక తప్పు చేస్తే ఆ తప్పుపై తీర్పు ఇచ్చే అధికారం కూడా అదే రిఫరీకుంటుందా? అబ్బే, అలా ఉంటే ఖచ్చితంగా పక్షపాతం వస్తుంది కదా. ఖచ్చితంగా ఉండదు. అందుకే ఆటలకే కాదు, ఏకంగా దేశాన్ని నడిపించే పార్లమెంటరీ వ్యవహారాల్లో కూడా ఈ నిష్పాక్షికత అనే సూత్రం చాలా కీలకం. అందుకే దీన్ని మన రాజ్యాంగంలో ఒక నియమంగా చేర్చారు. సరే, మరి ఈ ఆర్టికల్ ఏ సమస్యను పరిష్కరిస్తోంది? ఒక వ్యక్తి తనపై వచ్చిన ఆరోపణల విషయంలో తానే న్యాయమూర్తిగా ఉండటం ఎంతవరకు సబబు? ఈ ప్రయోజనాల సంఘర్షణను మన రాజ్యాంగం ఎలా నివారిస్తోందో ఇప్పుడు చూద్దాం. ఊహించుకోండి, సభకు అధ్యక్షత వహించే వ్యక్తిని తొలగించాలనే ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. మరి ఆ తీర్మానం మీద జరిగే చర్చకు కూడా ఆ వ్యక్తి అధ్యక్షత వహిస్తే ఎలా ఉంటుంది? అక్కడ నిష్పాక్షికత అనే మాటకు విలువే ఉండదు కదా. సరిగ్గా ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితి రాకూడదనే ఈ నియమాన్ని తీసుకొచ్చారు. మరి ఈ సమస్యకు మన రాజ్యాంగం ఇచ్చిన సమాధానమేంటి? ఇక్కడే ఆర్టికల్ 92 రంగప్రవేశం చేస్తుంది. నిష్పాక్షికతను కాపాడటానికి ఇదొక పదునైన ఆయుధం లాంటిది. సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 92 ఏం చెబుతుందంటే, రాజ్యసభ చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ను తొలగించడానికి ఒక తీర్మానం సభలో చర్చకు వస్తే ఆ చర్చ జరుగుతున్నంతసేపు వారు అధ్యక్షస్థానంలో కూర్చోకూడదు, అంతే. ఈ నియమం ప్రధానంగా ఇద్దరికి వర్తిస్తుంది. ఒకరు రాజ్యసభ చైర్మన్ అయితే మరొకరు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించేది మరెవరో కాదు, మన దేశ ఉపరాష్ట్రపతే. దీనర్థం ఈ ఆర్టికల్ 92 అనేది పరోక్షంగా ఉపరాష్ట్రపతికి కూడా వర్తిస్తుందన్నమాట. సరే, నియమం గురించి తెలిసింది, కానీ ఆచరణలో ఇది ఎలా పనిచేస్తుంది? అంటే తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అసలు సభలో ఏం జరుగుతుంది? ఆ ప్రక్రియ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా స్పష్టంగా ఉంటుంది. ముందుగా తొలగింపు తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు. పెట్టిన వెంటనే సంబంధిత చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ అధ్యక్షస్థానం నుంచి తప్పుకోవాలి. అయితే వాళ్లు సభలోనే ఉండి తమ వాదనను వినిపించుకోవచ్చు, చర్చలో పాల్గొనవచ్చు. ఆ సమయంలో సభాపతి స్థానంలో మరొకరు సభా కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఈ మార్పును గమనిస్తే అసలు విషయం అర్థమవుతుంది. పాత్రలు పూర్తిగా తారుమారవుతాయన్నమాట. సాధారణ సమయాల్లో సభను నడిపించే వ్యక్తి ఆ రోజు అధ్యక్షత వహించలేరు. సాధారణంగా పరిమితంగా మాట్లాడే అవకాశమున్నా ఆ రోజు మాత్రం తమ వాదనను వినిపించే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఇక ఓటింగ్లో కూడా అంతే. సాధారణంగా టై అయినప్పుడు మాత్రమే ఓటు వేసే అధికారి ఆ రోజొక సాధారణ సభ్యుడుగా ఓటు వేయవచ్చు. ఓకే, ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో చూస్తాం. కానీ అసలీ నియమం వెనుకున్న అసలు ఉద్దేశమేంటి? ఏ ప్రాథమిక సూత్రం ఆధారంగా దీన్ని రూపొందించారు? దీని వెనక ఉన్నది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక సహజ న్యాయ సూత్రం. అదేంటంటే, ఎవరూ తమ కేసులో తామే న్యాయమూర్తిగా వ్యవహరించకూడదు. ఇది న్యాయ వ్యవస్థకే మూలస్తంభం లాంటిది. ఈ నియమం కేవలం ఏదో టెక్నికల్ రూల్ కాదు. చట్టబద్ధమైన పాలన, సహజ న్యాయం, ప్రజాస్వామ్య జవాబుదారీతనం లాంటి మన రాజ్యాంగ మౌలిక విలువల నుంచి ఇది పుట్టింది. అంటే ఒక చిన్న నియమం ద్వారా ఇన్ని గొప్ప ఆదర్శాలను మనం కాపాడుకుంటున్నామన్నమాట. ఇప్పటిదాకా ఈ నియమమేంటో, ఎలా పనిచేస్తుందో చూశాం. చివరిగా ఇంతకీ ఈ రాజ్యాంగ రక్షణ వాస్తవంలో ఎందుకు అంత ముఖ్యమైనదో ఇప్పుడు తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే ఆర్టికల్ 92ను ఉపయోగించాల్సిన అవసరం చాలా అరుదుగా వస్తుంది. ఇది ప్రతిరోజూ జరిగే విషయం కాదు. అయితే అరుదుగా జరుగుతుంది కాబట్టే దీని ప్రాముఖ్యత ఇంకా ఎక్కువ. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మన ప్రజాస్వామ్య వ్యవస్థ నిబద్ధతకు, సమగ్రతకు అసలైన పరీక్ష ఎదురవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 92 ఎందుకంత కీలకమంటే, ఇది సభా కార్యకలాపాలు నిష్పాక్షికంగా జరిగేలా చూస్తోంది, ప్రజాస్వామ్య విలువలను నిలబెడుతోంది, అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తోంది, అన్నింటికన్నా ముఖ్యంగా పార్లమెంటు గౌరవాన్ని కాపాడుతుంది. చూడ్డానికి చాలా చిన్న నియమంలా అనిపించిన ఆర్టికల్ 92 మొత్తం పార్లమెంటరీ వ్యవస్థ యొక్క సమగ్రతను, విశ్వసనీయతను నిలబెడుతోంది. న్యాయం జరగడమే కాదు, అది జరిగినట్లు స్పష్టంగా కనిపించాలి అనే గొప్ప సూత్రాన్ని ఇది మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది.